ఇప్పుడు మనం బ్రహ్మంగారి ఆలయానికి వచ్చామండి. పాల ఫ్యాక్టరీ దగ్గర చిట్టినగర్ ఏంటిది ఇది? పాల ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాం. అటు ముందుకు బెదరా, ముందుకు బెద కనబడతావు. అక్కడ బాదండి, ఎదరకు బాదండి. ఇక్కడ ఎవరు దర్శించుకున్నట్టు ఉంటే ఇదేంటండి, రావి చెట్ట? రావి చెట్టు. ఆవరణలో రావి చెట్టు పెట్టారు. పక్కన శివాలయం అండి ఇది, కాశీ విశ్వనాథ ఆలయం. రాపిస్తున్నారు, ఇంకా డెవలప్ చేయాలి బాగా. మెయిన్ గర్భగుడి ఇదేగా. ఎన్నాళ్ళు అయిందంటారు ఇక్కడ స్థాపించి? 30 ఏళ్ళు అవుతుంది. 96లో స్టార్టింగ్ చేశారు. 30 ఏళ్ళు. ఫ్లైఓవర్ వల్ల మళ్ళీ మధ్యలో అంతరాయం 30 ఏళ్ళ చరిత్ర ఉందా? మళ్ళీ 2011లో మొదలు పెట్టారు మళ్ళీ దీన్ని. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం తెలిసిన ఆయన, అందరికీ చిన్నపిల్లలతో సహా తెలుసండి. బ్రహ్మం గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఈ గుడిని డెవలప్ చేద్దాం. దాతలు ఎవరి నుంచో ముందుకు రావచ్చు కొద్దిగా. ఆవరణ అంతా బాగానే ఉంది డెవలప్ చేయడానికి. గురుదోషం ఉన్నవాళ్ళు మరి బ్రహ్మం గారిని దర్శించుకోవచ్చండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.